అది సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి ఏంటి ఈ పోల్ ఆఫ్ ద పోల్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఇచ్చాయి, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అని అంటున్నారు. అలాగే మరో పరిస్థితి అసలు వాస్తవం చూస్తే దీదినే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఒక 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 వర్గం ఏమో నెక్ టు నెక్ ఉందంటున్నారు సిచ్యువేషన్. మీరేమనుకుంటున్నారు, మీరేం చెప్తారు? ముందుగా వైకే ఛానల్ వారికి, ఛానల్లో పాల్గొన్న డిబేట్లో పాల్గొన్నటువంటి తులసి, మేము ప్రధానంగా తులసి అన్న గారికి నమస్కారం. మీతోటి డిబేట్లో పాల్గొనే అవకాశం లభించింది. సత్యన మీకు కూడా నమస్కారం. ఈరోజు 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 5 రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా బీజేపీ అనేది ఒక సిస్టమ్ కొద్ది పోతున్నది. ఒక లక్ష్య నెరవేరణ కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థగా ఉంది. సో ఇప్పుడున్నటువంటి అన్నీ కూడా అక్కడికున్నటువంటి ప్రాంతీయ పార్టీల పైన జరుగుతున్నటువంటి పోరాటం ఎక్కువ ఉంది. ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం ప్రజలపై పడుతుంది. ప్రజల్లో అపనమ్మకాలు ప్రాంతీయ పార్టీలపై పేరుకపోతున్నాయి. కారణాలు ఏంటి అంటే, జాతీయ స్థాయి పార్టీలు, జాతీయ స్థాయి రాజకీయాల కేంద్రంలో ఉన్నటువంటివి ప్రభుత్వంతో పనిచేయాల్సిన బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు సరైనటువంటి ఫలాలను అందించవలసిన బాధ్యతలో చాలా పార్టీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. తెలంగాణ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణ వచ్చేటప్పటికి, పోరాటం చేసేటప్పుడు ఉన్నటువంటి వాదాలు, నినాదాలు వచ్చిన తర్వాత కరువైపోయినటువంటి పరిస్థితుల వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అపనమ్మకమైనటువంటి భావం అనేది పేరుకపోయి కూర్చోవడం వల్ల ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ భారతదేశాన్ని పటిష్టంగా పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టే రాష్ట్రాలే మార్పు జరుగుతున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ దీది అంటే మామూలుగా ముచ్చటేం కాదు. వరుసగా ఆమె రాజకీయాలలో ఒక విప్లవాత్మకమైనటువంటి పాత్రను పోషించుకుంటూ వస్తుంది మొదటి నుంచి కూడా. కానీ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఇక్కడున్నటువంటి ఓటర్లకు, ఇక్కడున్నటువంటి జనానికి సరైనటువంటి విలువలు ఇవ్వక, పక్క శత్రు దేశాలలోకి వెళ్ళి తీసుకొచ్చి ఓటర్లను తయారు చేసుకొని, వాళ్ళ యొక్క సేనను తయారు చేసుకొని, అందుకే ఆ ధైర్యంతో నేను అంటుంది ఆమె, నేను అవసరమైతే ఎంతమందిని దించుతా అని. ఇంకా లోకల్లో పశ్చిమ బెంగాల్లో దించడం తక్కువ కానీ, దించితే బంగ్లాదేశ్ నుంచి గిట్టే ఏమైనా దిస్తుంది కావచ్చు. ఎందుకంటే రోహింగ్యాల యొక్క సంఖ్యని, ఎంతమందిని, ఎన్ని ఓట్లను ఎన్నికల కమిషనర్గా తీసేసారో, సో ఇది తెల్లమైనటువంటి విషయం. అంటే ఎలక్షన్లో గెలవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని, అది పక్క పాకిస్తాన్ కానీ, పక్క దేశం కానీ, ఏ దేశం అన్నా కానీ, ఏవడన్నా కానీ కాక, ఈ దేశానికి కోసం వాళ్ళు వస్తున్నారా అంటే కాదు. ఆ సీటు గెలవడం కోసం, ఆ ఎలక్షన్లలో విజయాలు సాధించడం కోసం, శత్రువుతోటైనా విదేశీ శత్రువులతోటైనా కానీ స్నేహభావంగా ఉంటాం అనేటువంటి విధానాల వల్లనే ఇవాళ ఆ పార్టీల మీద ప్రజలకు అపనమ్మకం ఏర్పడిపోయి బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ లెక్కన చూస్తే కేరళ కూడా అదే పరిస్థితి. కేరళ కూడా కమ్యూనిస్టు వాళ్ళ యొక్క ఆగడాల ఇబ్బంది వల్ల, జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల కొంచెం అక్కడ కూడా ఎడ్యుకేటెడ్ జరిగింది. అప్పట్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల వల్ల ప్రజలు విసిగించిపోయారు. ఈ ప్రజలకు కావలసింది అభివృద్ధి, ఆలోచన, మంచి నాయకత్వం అందించేటువంటి నాయకులు కావాలని కోరుకుంటారు. ఏ పార్టీల నాయకులు అయినా పర్లేదు. ఇప్పుడు ఇదే పశ్చిమ బెంగాల్లో అంతకుముందు జ్యోతి బసులాలు వారి యొక్క ఆలోచన విధానాలు ఈ విప్లవాత్మకంగా ఉండవచ్చు కాక, కానీ ఈ విద్వేషపూరితంగా మాత్రం ఎక్కడ కనపడలే వాళ్ళవి. అట్లాంటి నీతివంతమైనటువంటి నాయకుల వల్ల రాష్ట్రాలు కొంత మంచి ఆలోచనలు జరిగినాయి. అది వాళ్ళని తప్పుపట్టడం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకెళ్తుంది అని అంటే అన్ని రాష్ట్రాలలో కూడా, ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలలో కూడా పశ్చిమ బెంగాల్, అస్సాం ఎట్లాగో బీజేపీ వస్తుంది. తమిళనాడులో కూడా కొంత మెరుగుగా వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి భావనతో పనిచేస్తున్నాం. ఒకప్పుడు తమిళనాడులో
అసలు ఆ ఏలువేటలేనటువంటి పరిస్థితి ఉండే ఒకప్పుడు బీజేపీకి. కానీ వాళ్ళ తమిళనాడులో కూడా ముందుకు పుంజుకు రావడం జరిగింది. తమిళనాడులో, కేరళలో కూడా, కేరళ అయితే ఒకప్పుడైతే బీజేపీకి జీరోగా ఉన్నటువంటి పరిస్థితులలోకి వెళ్ళి వాళ్ళ కేరళలో కూడా కొంత భారతీయ జనతా పార్టీ వైపు జనాన్ని ఆకర్షించే పద్ధతిలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ఈ దృష్టిలో 5 రాష్ట్రాలలో అట్లీస్ట్ 3-4 రాష్ట్రాల్లో తప్పకుండా గెలుస్తాము అనేటువంటి, 3 రాష్ట్రాల్లో అయితే తప్పకుండా గెలుస్తాం అనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. ఆ దిశలో మేము పనిచేసాం. మిగతా వాళ్ళందరినీ కూడా మమ్మల్ని కూడా ఇన్ఛార్జీలుగా రమ్మని చెప్పారు పశ్చిమ బెంగాల్కి. చాలామంది మా దగ్గరికి వెళ్ళి కొంతమంది పోయిర్రు. అంటే దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఈ దేశం యొక్క పటిష్టతను కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా చాలామంది కూడా ఏ రాష్ట్రాలకి వెళ్ళైనా వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో విజయ దుందిబి మోగించే లైన్లో మేము వెళ్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.